హలో అండి. ఈరోజైతే నేను ఒక కొత్తగా ప్రయోగం అయితే చేస్తున్నాను. ఏం ప్రయోగం చేస్తున్నానో మీకైతే తెలిసిపోయి ఉంటుంది. ఈ బీటరు, ఇక్కడున్న వస్తువులు అవన్నీ చూస్తుంటే అవునండి, కేక్ చేస్తున్నాను. అది కూడా కూల్ కేక్ చేస్తున్నాననమాట. రేపు అంటే ఇవాళ నేను వీడియో అప్లోడ్ చేసేది ఈరోజే కాబట్టి ఈరోజే అనమాట బర్త్డే. నేను నిన్న ఈవినింగ్ అయితే ప్రిపేర్ చేశాను. ఇవన్నీ కాంబో ప్యాక్ల ద్వారా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే ఫస్ట్గా మైదా అయితే ఒక కప్ తీసుకున్నాను. ఒక కప్ తీసుకొని అట్లా జల్లించుకోవాలన్నమాట. సో అందుకోసంగా నేను న్యూస్ పేపర్ పెట్టుకున్నాను. ఒక 2 టైమ్స్ అట్లా జల్లించుకుంటే సరిపోతుంది. నేనే 2 టైమ్సే జల్లించుకున్నాను. మైదా ఒక కప్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ కొంచెంగా సాల్ట్ వేసి అట్లా జల్లించుకుంటున్నాను. 2 టైమ్స్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇందులోకి నేను 1 కప్పు మైదా యూస్ చేశాను కాబట్టి 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇది 1/1 బీట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఒకేసారి అన్ని ఎగ్స్ వేసుకోకుండా 1/1 వేసుకుంటూ బీట్ చేసుకుంటున్నాను. ఆ బీటింగ్ అనేది మనకి కన్సిస్టెన్సీ ఎంత ఏ విధంగా ఉండాలి బ్యాటరు అనేది కూడా చెప్తాను. కొంచెం ఎక్కువ చేసుకోవలేదు. కొంచెంగా మనకి తెలిసిపోతుంది. ఎల్లో కలర్ నుంచి కొంచెం వైట్ కలర్లోకి వస్తుంది. మీకు కనపడుతుందా? ఈ కలర్లో వచ్చేంత వరకు బీట్ చేసుకుంటే చాలు. చూసారు కదా ఇట్లాగా. ఇప్పుడు ఎంతైతే నేను మైదా తీసుకున్నానో సేమ్ అంతే షుగర్ కూడా 1 కప్ తీసుకున్నాను. ఇది ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసుకుంటున్నాను. ఇట్లాగా కొంచెం కొంచెంగా వేసుకొని బీట్ చేసుకోవాలి. అలాగే 1/4 కప్పు ఆయిల్ తీసుకున్నాను. అది కూడా సేమ్ అలాగే కొంచెం కొంచెం వేసుకొని బీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ యూస్ చేస్తున్నాను. చేసింది రసమలై కేక్ అండి. రసమలై ఎసెన్స్ నెల్లూరులో ఎక్కడ దొరకలేదు, తిరిగాను మొత్తము. సో అందుకని నేను వెనిలా ఎసెన్సే వేశాను. అది ఇంకా నేను బీటర్ అయితే పక్కన పెట్టేశాను. ఇట్లాగా స్పాచులాతోనే మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం జల్లించి పెట్టుకున్న ఆ పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కట్ అండ్ ఫోల్డ్లో మనం అది కలుపుకోవాలి. బ్యాటర్ అనేది ఈ విధంగా రావాలి. చూస్తున్నారు కదా, ఆ విధంగా రావాలి. ఇట్లాగా ఒక కేక్ బౌల్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతా అందులో వేసేసి ఆల్రెడీ నేను ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. అందులో అయితే నాకు టైమింగ్ అయితే 1 అవర్ పట్టింది. 1 అవర్కి అయితే నాకు బేక్ అయింది. ఇట్లాగా అన్ని పోసేసుకొని ట్యాప్ చేసుకోవాలండి. మెయిన్ ట్యాప్ చేసుకుంటే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఇట్లాగా ప్రీహీట్ చేసుకున్న దాంతో పెట్టుకున్నాను. ఆఫ్టర్ 1 అవర్ చూస్తున్నాను. ఆల్రెడీ చెక్ చేశాను, మళ్ళీ మీకు చెక్ చేసి చూపిస్తున్నాను. చూసారా, అంటే ఆ స్పూను ఏమీ అతుక్కోకుండా క్లీన్గా వస్తే మనకి పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇక్కడ వచ్చి నేను స్టార్ విప్ అనేది విప్పింగ్ క్రీమ్ అనేది తీసుకున్నాను. అది కూడా 1 కప్ అయితే తీసుకున్నాను. తర్వాత అవసరమైతే మళ్ళీ తీసుకుంటాను. ఇప్పుడు దీన్ని 1/1 స్టెప్ హై చేసుకుంటూ మనం బీట్ చేసుకోవాలన్నమాట. ఒకేసారి హైలోకి వెళ్ళకూడదు. ఫస్ట్ అందులో మనకి ఇచ్చుంటారనమాట 1, 2 అని చెప్పని నెంబర్స్ ఇచ్చుంటారు. సో అట్లాగా మనం బీట్ చేసుకోవాలి. ఇట్లాగా మనం మా బౌల్ అనేది ఇట్లా తిప్పినా కూడా పడకూడదు అనమాట. అంతవరకు మనం అనేది బీట్ చేసుకోవాలి. చూసారా, ఇదే మన కేకు. కొంచెం చల్లారకే తీయండి. నాకంటే టైం అయిపోతుంది అనేసి నేను మరీ వేడిగా కాదు, ఒక్కరంతా వేడిగా ఉన్నప్పుడే తీసేసాను. ఈ పైన పార్ట్ అంతా తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ కేక్ని 3 పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాను. నా దగ్గర అయితే బ్రెడ్ కట్టర్ అయితే లేదు. ఇంట్లో ఉన్న చాక్తోనే నేనైతే అట్లా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఉంది కదా టర్నింగ్ టేబుల్ కూడా క్లాత్ వేసుకొని దానిపైన కేక్ బోర్డ్ అనేది పెట్టుకోవాలి, లేకపోతే జరిగిపోతుంది. ఇట్లాగా మొత్తంగా 3 పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ కేక్ బోర్డ్కి విప్పింగ్ క్రీమ్ పెట్టుకోవాలి. ఎందుకంటే కేక్ అనేది జరగకుండా ఉండడానికి విప్పింగ్ క్రీమ్ పెట్టుకోవాలి. ఇది రసమలై జ్యూస్ అనమాట. రసమలై అని పక్కన పెట్టేసి ఆ వాటర్ని అందులో వేస్తున్నాను. లేకపోతే నార్మల్గా ఏదైనా ఫ్లేవర్ వేసి చేసేదైతే షుగర్ సిరప్ అనేది మనం యూస్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే ఇది రసమలై కూడా దానిపైన వేసుకుంటున్నాను. వేసుకొని ఇంకో లేయర్ అనేది పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను. సో అందుకని డ్రై ఫ్రూట్స్ వేసి తర్వాత ఇంకో లేయర్ అని పెట్టి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఆ సిరప్ అనేది అందులో పోయాలన్నమాట. కొంచెం బాగానే వేయాలి. కింద ఉన్న కేక్కి ఎక్కువ అవసరం లేదు, పైన ఉన్న కేక్కి పోసుకుంటూ రావాలి. ఎందుకంటే మనం పోసిందంతా సిరప్ అంతా కిందకే వస్తుంది.
నేను ఇక్కడ ఏంటంటే వీడియో అయితే కంప్లీట్గా పెట్టలేదండి, ఈ ప్రాసెస్ మాత్రమే పెట్టాను. డెకరేషన్ ఆ పార్ట్ అంతా పెట్టలేదు. నాకు ఆ విప్పింగ్ క్రీమ్ అనేది చాలా వరకు మెల్ట్ అయిపోయింది. ఎంత బీట్ చేసినా కూడా అది థిక్గా అనేది రాలేదు. అసలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అంటే ఫస్ట్ టైం నేను క్రీమ్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఎట్లా చేయాలి ఏంటి, టైం అయిపోతుంది ఒక పక్క అని చెప్పని హడావిడిలో నేనైతే వీడియో తీయలేదు. ఎలాగోలా మొత్తానికైతే కేక్ అయితే డెకరేషన్ చేశాను, సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాం. ఆ వీడియో కూడా పెడతాను చూడండి.